హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు. మన ప్రభు సజీవుడు, ఆయన లోక రక్షకుడు, ఆయన త్వరలో మరల రానే ఉన్నాడు అన్నది గుర్తు చేసుకోవడానికి సంఘముగా మనం సిద్ధపడి ఆయన రక్తంలో కడగబడిన వారిమైన మనం ఆయన సాక్షులుగా ఈ లోకంలో బ్రతికి మరనేకుల్ని దేవుని రాజ్యపు కొరకు సంపాదించినట్లు మందిరాలకు వెళ్ళి దేవుని ఆత్మస్ఫూర్తిని పొంది అభిషేకమును పొంది బలమైన సాక్షులుగా వర్ధిల్లాలి. రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నా దేవుడు సజీవుడు అన్నది మేము ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోవడానికి, సజీవుడైన జీవము గల దేవుని మేము ఆరాధిస్తున్నామన్నది మరువక ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవునండి, ఒక్క ఈస్టర్ రోజు గుర్తుపెట్టుకోవటం కాదు, ప్రతి ఆదివారం మనం జ్ఞాపం చేసుకోవాలి, నా దేవుడు సజీవుడు. దేవుని మందిరానికి వెళ్తున్నారా? వెళ్ళాలా అనకండి, వెళ్ళండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ప్రార్థనా స్థలము, ఆ యొక్క ప్రార్థనా మందిరము. మనం అక్కడ కూడినప్పుడు దేవుడు మన మధ్య ఉంటాడు అన్న విశ్వాసం మన వైపు, తన కనుదృష్టి మన వైపు ఉంటుంది. చెవికి మన ప్రార్థనలు, మన మొరలు ఆలకిస్తాడు. ఆయన దృష్టిలో నేను పడాలి అనే ఆశతో మందిరానికి వెళ్ళాలి. ఎవరికో కనబడాలి, మందిరంలో పాస్టర్ గారికి కనపడాలి, మనకి ఇష్టమైన వారిని అందరినీ చూసుకోవాలని కాదు, కానీ ప్రభువుని చూడడానికి వెళ్ళాలి. యాకోబు తన తండ్రిని మోసగించి, అంతకుముందే అన్నను మోసగించి జ్యేష్ఠత్వపు సంపాదించుకున్నాడే కానీ అన్న కోపం వచ్చిందని తెలిసి భయపడి పారిపోయాడు. పారిపోయి ఒక స్థలంలోకి వెళ్ళి అలసిపోయి అక్కడ ఒక రాతిని తలగల్లాగా పెట్టుకొని నిద్రపోయాడు. చెబుతారు కదండి, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదని. రాయిని తలబెట్టినా అలసిపోయాడు కాబట్టి నిద్రపోయాడు, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక దర్శనం కనపడింది దానికి. ఆ దర్శనంలో దేవుని స్వరం విన్నాడు, దేవుని వాగ్దానాలు విన్నాడు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా. మీకు రెఫరెన్స్ చెప్పలేదా? ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే స్థలముల్లో నిన్ను కాపాడుతాను, నిన్ను మరలా నీ స్వదేశానికి తీసుకొస్తాను అని ఒక వాగ్దానం ఇచ్చాడు. మనం అడగకపోయినా మనతో చెప్పాలని ఆశ కలిగిన వాడు ప్రభువు. మన పట్ల ఆయనకున్న ఆలోచనల గురించి, ఆయన ప్రణాళికల గురించి. మనం ఆయన్ని మరిచినా మనల్ని మరువని వాడు. మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకపోయినా ఆయన మన మీద ఉన్న ప్రణాళికలు మార్చుకోనని వాడు. నిజంగా మీలో ఎంతమంది గ్రహిస్తున్నారో, మీరు రక్షించబడేటప్పటికీ ఎంతకాలమైందో, కానీ మిమ్మల్ని ఎప్పుడో దేవుడు ప్రేమించాడు. మీరు ఆయన ప్రేమను గుర్తించడానికి అంత టైం పట్టింది. యాకోబు జీవితంలో కూడా దేవుడు ముందుగానే యాకోబును ప్రేమించాడు. అతని హృదయంలో ఉన్న ఆశ, నాకు ఆశీర్వాదాలు కావాలి. అందుకని అతడు చేసింది తప్పైనా అతడు పారిపోతున్న దేవుడు తనకి దర్శనమిచ్చాడు. 16వ వచనం చూస్తే, యాకోబు నిద్ర మేలు తెలిసి నిశ్చయముగా ఈ స్థలములో మందు యెహోవా ఉన్నాడు, యెహోవా ఈ స్థలం ఉందన్నాడు, అది నాకు తెలియపోయాను కొన్ని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరమో, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. హల్లెలూయా. ప్రభువు ఉండు చోటు దేవుని మందిరం.
ప్రభువు ఉన్న చోటు పరలోకానికి గవిని, నేనే ద్వారమును అని ప్రభు చెప్పాడు కదా. నా ద్వారా ప్రవేశించాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. దేవాలయం అంటే ప్రభువు తెలుసుని యేసుని వదనములో తండ్రిని చూడటం కోసం వెళ్తున్నాం మనం. ప్రభువు మన మధ్య నివసిస్తారన్నాడు. ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో అక్కడ ఉంటాడన్నాడు. ఈయనకి కళ్ళు ఇంకోటి కనపడింది, మీరు గమనించారో లేదో. పరలోకానికి నిచ్చెనేసింది, భూలోకం నుండి పైకి కిందకి దేవదూతలు పైనుండి కిందకి, కింద నుంచి పైకి ఎక్కుచూ దిగుచూ ఉన్నాయి. పరలోకానికి భూలోకానికి నిచ్చెన. కలపగలమా పరలోకాన్ని భూలోకాన్ని? అది మన ప్రభువు నెరవేర్చాడు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన వాడు భూలోకంలో జీవించి, నేను వెళ్ళి మీకు నివాస స్థలాలు తీసుకుని సిద్ధపరిచి వచ్చి మళ్ళీ తీసుకెళ్తానన్నవాడు. ఆయన ద్వారా తండ్రిని చూచే భాగ్యం మనకిచ్చాడు. మందిరం అంటే ఏదో ఒక కట్టడం కాదండి. మందిరం అంటే దేవుడితో సహవాసం చేసే చోటు, ఆయన దర్శనాలు చూసే చోటు, ఆయన వాగ్దానాలు పొందే చోటు, ఆయన ఆరాధిస్తూ ఆయన గొప్పతనాన్ని విశ్వసిస్తూ ప్రార్థించే చోటు. మందిరంలో దేవుని యొక్క భయంకరం అది. మందిరం ఇది భయంకరం. దేవుని మందిరం అనేది అది భయంకరం ఇన్ ఎ సెన్స్. అది కేర్లెస్గా ఉంటే మందిరము, ఆశీర్వాదకరంగా ఉండవలసిన మందిరం మనకు కష్టం కలుగు చేస్తుందండి. ఎలక్ట్రిసిటీ మీరు పవర్ఫుల్, చాలా యూస్ఫుల్ కదా. బట్ ఇఫ్ యూ మిస్యూజ్ ఎలక్ట్రిసిటీ ఏంటండి, ఎలక్ట్రిసిటీ చాలా చక్కగా యూస్ చేసుకుంటే ఎన్నో పరికరాలు అన్నీ పనిచేస్తున్నాయి ఇవాళ. కానీ వెన్ యూ మిస్యూజ్ ఎలక్ట్రిసిటీ చాలా అపాయం. మీ సిస్టమ్స్ పాడైపోతాయి, మీ ప్రాణానికి ముప్పు భయంకరం. జీవము గల దేవుని చేతుల్లో పడటం భయంకరం. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన నిజముగా ఉన్నాడని వెదిగి నలిగిన హృదయంతో, శుద్ధ హృదయంతో రావాలి. అందుకే మనం క్రీస్తు ద్వారా తండ్రిని కలుసుకునే అవకాశాన్ని ప్రభు మనకి కలుగజేశాడు. తండ్రితో పరలోకంతో సహవాసం చేసేదే భూలోకంలో దేవుని మందిరం. భూమికి ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడ్డట్టు మందిరంలో నుండి నువ్వు చేసే మొరలు దేవునికి చేరతాయి. ఇది ఒక ఛానల్. దేవుడిచ్చే సమాధానాలు నీకు చేరతాయి. నీ అవసరతలు ప్రభువు చెప్పుకుంటున్నావు, ఆయన సరఫరా. అప్పుడే నీవు మందిరంలో ఉన్నప్పుడే నీకు అందిస్తున్నాడు. ఆ వాగ్దానాలను మనం పొందుకుంటే మరుసటి సంవత్సరం నీ ఒడిలో బిడ్డ ఉంటాడన్న మాట మందిరంలో విన్నప్పుడు సంతోషంగా వెళ్ళిపోయింది హన్న. ఆమె దేవుని యొక్క వాగ్దానపు నెరవేర్పుడు చూచింది. ఈ రోజున మందిరాలకు వెళ్తున్నాం, వస్తున్నాం అంటున్నాం. మరి ఏంటి, ఎందుకు, ఏంటి మందిరం అంటే అసలు అది భయంకరమైన స్థలం. అది పరలోకాన్ని భూలోకాన్ని కలిపే స్థలం. పరలోకపు శక్తిని భూలోకానికి దింపే స్థలం. భూలోకపు అవసరంతో పరలోకానికి చేర్చే స్థలం. అందుకే మందిరానికి వెళ్ళాలండి. యాకోబు నిద్ర మేలుకొని ఆ స్తంభాన్ని, ఆ రాతిని బలిపిట్టగా నిలబెట్టి ఏంటంటే అక్కడ దాని కొన మీద నూనె పోశాడు, ప్రతిష్ఠించాడు. మరియు అతడు ఈ స్థలములకు బేతేలు అని పేరు పెట్టాడు. ఏం పెట్టాడు? బేతేలు అంటే అర్థం ఏంటండి? దేవుని మందిరం. అక్కడే ఫుట్ నోట్లో చూడండి. ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని గుర్తించాడు. కారణం అక్కడ వాగ్దానాలు పొందాడు, అక్కడ దర్శనాలు పొందాడు, అక్కడ తాను చేసిన మొరకు జవాబులు పొందాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాడు. దేవాన్ని పో మార్గం అంతా నీవు నాకు తోడై ఉండి, తినడానికి ఆహారం, వేసుకోవడానికి వస్త్రాలు నువ్వు ఇచ్చినట్టయితే నువ్వు దేవుడిగా ఉంటావు. నా దశంభాగాలు నీకు సమర్పిస్తాను. ఏంటండి, నేను ఇక్కడ నీ కొరకు ఒక మందిరాన్ని కడతాను అని నివేదన చేసుకున్నాడు.
అందువల్ల చాలాసార్లు మనం మొక్కుబడులు మొక్కుకుంటుంటాం, మర్చిపోతుంటాం. మొక్కుబడి చేసుకొని చెల్లించకుండా కంటే మొక్కుబడి చేసుకోవటమే మేలు అని ప్రభు చెప్పాడు. ఏమన్నా మొక్కుబడులు మీకు మిగిలిపోయినాయా? అక్కర్లేదులే అనుకుంటున్నారా? దేవునితో అబద్ధం ఆడవద్దు, దేవునితో ఆటలాడవద్దు. దేవునికి చేసిన మొక్కుబడులు తీర్చండి. ఏ యుద్ధంలో నాకు జయమిస్తే ఇంటికి వెళ్ళంటే నాకు ఎవరు ఎదురుగుండా వస్తారో అది నీకు బలిస్తారని మొక్కున్నాడు ఆయన. తీరా వెళ్తే ఎవరు వచ్చారండి? సొంత ఒకగానొక కుమార్తె వచ్చింది. అయినా కూడా దేవునికి ఇచ్చిన మాటను బట్టి ఆ అమ్మాయితో చెప్పాడు, అమ్మ నేను మొక్కున్నాను అంటే ఐఎమ్ డాడీ, ఐఎమ్ రెడీ, గివ్ మీ సమ్ టైమ్ టు ప్రిపేర్. నా యవ్వన కాలాన్ని బట్టి అంగలార్చుకోవడానికి దేవుని దగ్గర టైం ఇవ్వను అంటే లిటరల్గా అక్కడ చంపాడని అర్థం కానీ ఆమె జీవితము ప్రభువుకి అప్పగించుకుంది. నా బిడ్డను దేవునికి ఇస్తాడంటున్నావు, నీ బిడ్డలు నీ దగ్గరే పెట్టుకున్నావు లేక లోకంలోనికి పంపిస్తున్నావు. నీవెన్నోసార్లు ఎన్నో రకాల మొక్కుబడులు దేవుని మందిరంలో చేసుకుంటున్నావు, కానీ వాటిని నెరవేర్చటం లేదు. అటు వారు బుద్ధిహీనులను వాక్యం చెబుతుంది. దేవుని మందిరం అనేది మన అవసరతలు తీర్చేది, మన ప్రార్థనలకు జవాబులు వచ్చేస్తాం. సొలొమోను కట్టిన మందిరంలో అన్నాడు, నేను నా కనుదృష్టిని ఈ మందిరం మీద ఉంచుతాను, నా చెవులొగ్గి మీ ప్రార్థనలు ఆలకిస్తాను. కాబట్టి దేవుని మందిరంలో మనందరం వెళ్ళి కలిసినప్పుడు అక్కడ చేసిన ప్రార్థన పరిశుద్ధాత్మని కార్యాలు జరిగింది. కొత్త నిబంధన వచ్చేటప్పటికి ప్రభు చెప్పిన మాట చూడండి మందిరాన్ని గురించి. అందరూ ఏమనుకుంటున్నారంటే తలకోటి చెప్తే పేతురు అన్నాడు, నీవు సజీవుడమైన దేవుని కుమారుడివి అన్నప్పుడు దేవుడే నీకు ఇది బయలుపరిచాడు, తండ్రి బయలుపరిచాడు అని చెప్పి ఈ బండ మీద నా సంఘము కట్టుదును. ఈ మాట మీద, ఏ మాట? సజీవుడైన దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అనే మాట మీద నా సంఘాన్ని కడతాను. క్రీస్తు రక్తమిచ్చి కొన్న సంఘం కట్టబడింది. ఇప్పుడు ఆ సంఘాలు వేరే వేరే పేర్లు ఉన్నప్పటికీ మనమందరము క్రీస్తు రక్త సంబంధులుగా ఉన్నాం. ఆయన రక్తమిచ్చి కొన్న సంఘములో మనల్ని పాలిభాగస్తులుగా ఉండమంటున్నాను. పరలోకపు కుటుంబంగా మనం చేరి ప్రార్థించుటలు, ప్రేమను పంచుకుంటారు, ఒకరికొకరు ప్రార్థించుటలు, ముందుకు సాగడానికే మందిరాలకు వెళ్ళేది. నేను నా మందిరమును నా బండ మీద సంఘాన్ని కడతాను, పాతాళపు ద్వారములు వాటి ఎదుట నిలువు అన్నిది చెప్తున్నాను. పాతాళపు తాళచేతులు, పాతాళపు ద్వారాలు, తలుపులు సంఘం ఎందు నిలవవో. యేసు ప్రభు సంఘం నామములో కట్టబడిన, రక్తముతో కొనబడిన సంఘం యొక్క విలువ తెలిస్తే మీరు దేవుని మందిరానికి వెళ్లకుండా ఉండలేరండి. దేవుని మందిరములో మనకి జయం దొరుకుతుంది. దేవుని మందిరములో మనకి సంఘం ముందు పాతాళపు ద్వారములు నిలవలేవు. ఎవరిని పాతాళానికి వెళ్లకుండా ఆపుతుంది సంఘం. నశించిపోతున్న ఆత్మలను రక్షించడం కొరకే సంఘం. ఈ ఆదివారం చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం ప్రభు యొక్క సన్నిధికి వెళదాం, ముఖాముఖిగా ఆయనతో సహవాసం చేద్దాం, తలవంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆదివారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించటము, నీ మందిరం యొక్క ప్రత్యేకతను గ్రహించటము, నీ మందిరములో నీ సన్నిధి ఉంటుందని, నీ మందిరములో మేము పెట్టిన మొరలకు మాకు జవాబులు దొరుకుతాయని, నీ మందిరములో చేసే విజ్ఞాపన వలన నరకానికి పోవలసిన ఆత్మలు రక్షించబడి పరలోక రాజ్య వారసులవుతారని నమ్ముతున్నామయ్యా. ఈ అంచె దినాలలో నేను నీ సన్నిధిని నిర్లక్ష్య పెట్టక నీ మందిరాలకు వెళ్ళి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకున్నటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడ చూస్తున్నారో మీ పేరు, ఊరు, లైచట్లకు వచ్చి టైప్ చేయండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్రభు చిత్తమైతే కల్వరి చర్చ్లో జరిగేటువంటి ఆరాధనలు మీకు లింక్ ఇస్తున్నాం. ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్, 2 సర్వీసుల్లో మీ అనుకూలతను బట్టి మీరు కూడా పాల్గొనవచ్చు. మీ మందిరాలకు మాత్రం తప్పకుండా వెళ్ళొచ్చి దినమంతా దేవుని వాక్యం వినడంలో గడపండి. అది మీకు ఎంతో ఆశీర్వాదకరం. మీ ప్రార్థనా సందర్భాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి వాట్సాప్ కానీ వాయిస్ కానీ చేయండి. మీరు ఫోన్ చేసినా మేము ఎత్తలేకపోతున్నాం, గమనించండి. ప్రస్తుతమైతే ఆదివారం ఆరాధనలు మీకు లింక్ ఇస్తాం. తర్వాత మధ్యాహ్నం హెచ్చరిక 3 గంటలకి, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వని యథావిధిగా కంటిన్యూ అవుతున్నాయి. మనందరం కలిసి ప్రభు వాక్యాన్ని ఇంకా నేర్చుకొని ఆధ్యాత్మికంగా బలపడతాం. ఈ కార్యక్రమాలని తప్పక వీక్షించండి. పరిపూర్ణమైన నిత్యమైన దీవెనలు పొందండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుగాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఉదయక